హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. సో ఎప్స్టీన్ ఫైల్స్, ఎక్కడ విన్నా ఎప్స్టీన్ ఫైల్స్ మాటే వినబడుతోంది. అందులో వచ్చే వీడియోలు, ఇమేజ్లు, అందులో వచ్చే న్యూస్ తోటి మొత్తం సోషల్ మీడియా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అందులో వీళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ పేరు వస్తుంది, అందరి పేర్లు వస్తున్నాయి. ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ పేరు, ఎలాన్ మస్క్, అంత పెద్ద పెద్ద వాళ్ళే, ఎలిట్ పర్సనాలిటీస్ వీళ్ళంతా కూడా. సో వీళ్ళ పేర్లు వస్తూ ఉన్నాయి. ఆఖరికి నరేంద్ర మోదీ పేరు కూడా ఏదో రకంగా ఇరికించారు. అనిల్ అంబానీ మధ్యవర్తిత్వం చేశాడని, ఎప్స్టీన్ని కలవాలని నరేంద్ర మోదీ అనుకోవడం, ఎప్స్టీన్ని కలిసి ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ని కలవాలని చెప్పి ఎప్స్టీన్ తోటి అపాయింట్మెంట్ కోసం రకరకాల మాటలన్నీ వినబడుతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. ఏమిటి అంటే, జెఫ్రీ ఎప్స్టీన్ బతికే ఉన్నాడు, జైల్లో చనిపోలేదు అనేది ఒక మాట. మరి ఎక్కడ ఉన్నాడు? రెండోది, ఆఖరికి ఈ పేరు ఆ పేరుతో పాటు లాస్ట్కి దలైలామా పేరు కూడా, బౌద్ధ గురువు, మత గురువు దలైలామా పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చింది. దాదాపు 168 సార్లు ఆయన పేరును ప్రస్తావించడం జరిగింది అనేది తెలుస్తోంది. ఆ విషయాలు మరి వాళ్ళు ఉన్నారా, లేకపోతే బతికే ఉన్నాడా జెఫ్రీ ఎప్స్టీన్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనం ఒక డిస్క్లైమర్ మాట్లాడుకోవాలి. ఏమిటి అంటే, ఎప్స్టీన్ ఫైల్స్ అంటే దాదాపు 60 లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయి. 6 మిలియన్ డాక్యుమెంట్స్ అంటే అందులో వీడియోలు, ఫోటోలు, దీనికి తోడు రకరకాల మెయిల్స్, కొన్ని ఇంటర్వ్యూలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం కలిపి 60 లక్షలు ఇవన్నీ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్లో దాదాపు 180,000 ఫోటోలు, 2,000 వీడియోలు, ఆ తర్వాత దాదాపు 30 లక్షల పేజీలు. నిజం చెప్పాలంటే అవన్నీ చదవడానికి చాలా సమయం పడుతుంది, చాలా కాలం పడుతుంది. అసలు ఒక వయసు అయిపోతుందా అన్నంత పరిస్థితి ఉంది. అన్ని ఫైల్స్ అతను దాచిపెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేసింది, సో ప్రపంచానికి చూసుకోమని చెప్పి. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే, ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు వచ్చింది అంటే ఇతను సెక్స్ స్కామ్లో ఇరుక్కున్నాడు, ఏదో చేశాడు అని మాత్రం పొరపాటున కూడా అనుకోవద్దు మనం. ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది. సో కంప్లీట్గా ఆ ఐలాండ్లో, ఇవి 2 ఐలాండ్స్లో వాళ్ళు సపరేట్గా ఒక రాజ్యం ఏర్పరచుకున్నారు. ఆ రాజ్యంలో వీళ్ళంతా ఇదంతా ఎంజాయ్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్నారు. సో అక్కడ సీసీ క్యామ్స్ ఉంటాయి. ఆ సీసీ క్యామ్లో ఎవరైనా కనబడ్డారు అంటే వెంటనే వాళ్ళు ఆ తప్పు చేశారనో, లేకపోతే వాళ్ళు ఆ తప్పులో ఇరుక్కున్నారనో అని మనం అనుకోవద్దు. ఒకవేళ అక్కడ కనబడ్డా వాళ్ళు తప్పించుకొచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఎవరిని కూడా అంటే ఎత్తుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఒక బ్యాచ్ అట్లా కూడా ఉంటే, కొంతమందిని పెద్దవాళ్లను ఇన్వైట్ చేసి అక్కడి వాతావరణం చూపెట్టి మెల్లిగా వాళ్ళను టెంప్ట్ చేసి అందులోకి దించిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు బిల్ గేట్స్ ఫోటో ఉంది. ఒక రష్యన్ అమ్మాయి మీద చేయి వేసుకొని ఇలా నిలబడి ఉంటాడు బిల్ గేట్స్. అంటే ఆ తర్వాత ఏదో జరిగింది, లేకపోతే అంతకుముందు ఏదో జరిగింది అనేది మనం పూర్తిగా నమ్మలేం. ఆధారం లేనంతసేపు మనం నమ్మలేం. జరిగి ఉండొచ్చేమో, కానీ దాన్ని మనం నమ్మలేం. ఎందుకంటే కేవలం అక్కడ చేయి వేసుకొని ఫోటో దిగిన సందర్భం. సో ప్రిన్స్ ఆండ్రూ ఉన్నాడు. ప్రిన్స్ ఆండ్రూ ఒక మైనర్, అంటే 16 సంవత్సరాల లోపు వయసున్న అమ్మాయి నేల మీద పడుకొని ఉంటే కడుపు మీద చేయి పెట్టాడు. ఇలా ఫోటోకి ఫోజ్ ఇచ్చాడు ఆయన. అది అనుకోకుండా ర్యాండమ్ క్లిక్కో వాటెవర్, బట్ ఆ ఫోటోకి ఫోజ్ ఇచ్చాడు. అంటే దానికి ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఆధారం లేదు. కాబట్టి అతను ఏం చేశాడు అనే విషయం, ఎందుకంటే చట్టం ఆధారాన్ని చూస్తుంది. నేను ఊరికే అలా చేయి పెట్టాను, ఫోటో దిగాను అంటే కూడా సరిపోతుంది. దానికి ముందు ఏం చేశాడు, దానికి తర్వాత ఏం చేశాడు అనేది చట్టం ఆ విషయంలో ప్రూఫ్ లేదు అని చెప్తుంది. సో ఆ రకంగా ఉంటుంది సిచ్యువేషన్. మనందరికీ తెలుసు, ఒక ఫోటో చూస్తే నువ్వు ఆ ఐలాండ్కి వెళ్ళి అక్కడ అంతా చేసిన తర్వాత ఏదో చేసి ఉంటావని మనం అనుకుంటాం. బట్ జెఫ్రీ ఎప్స్టీన్ క్లారిటీ ఇచ్చాడు. ఏమంటే, నా ఫొటోస్లో, నా వీడియోస్లో వాళ్ళు ఉన్నారు అంటే తప్పు చేసినట్టు కాదు, బట్ వాళ్ళు ఉంటారు అంతే అక్కడ, అది తర్వాత మీరే చూసుకోవాలి అనేది అతను డిస్క్లెయిమ్ చేశాడు. సో ఇది. సో దలైలామా పేరు కూడా ఇక్కడ చూస్తే, దలైలామా పేరు కూడా దాదాపు 150 కంటే ఎక్కువ సార్లు ఎప్స్టీన్ మెయిల్స్లో రావడం జరిగింది అని చెప్పి తెలుస్తుంది. దలైలామా అంటే మనందరికీ తెలుసు, బౌద్ధ మత గురువు. సో ఆయన పేరును కూడా లాస్ట్కి, సో ఇక్కడ చూడండి. సో ది యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ పబ్లిష్ లాస్ట్ మంత్ లేటెస్ట్ ట్రాంచ్ ఆఫ్ ద ఎప్స్టీన్ ఫైల్స్, మోర్ దెన్ 3 మిలియన్ డాక్యుమెంట్స్. సో అలాంటి డాక్యుమెంట్స్లో దలైలామా పేరు కూడా 168 సార్లు మెన్షన్ చేశారు అనేది ఇక్కడ తెలుస్తోంది. అయితే 168 సార్లు మెన్షన్ చేశారంటే ఒక్కసారన్నా వెళ్ళి ఉంటారు అని చాలామంది అనుకుంటారు, బట్ కాదు. ఏమిటి అంటే, ఎప్స్టీన్ ఫైల్ డస్ నాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇంప్లై ఎనీ రాంగ్ డూయింగ్ బై దట్ పర్సన్. రాంగ్ డూయింగ్, వీళ్ళు ఎప్స్టీన్ ఏం చేస్తాడంటే పెద్దవాళ్లకు ఎరవేస్తాడు.
ఆ ఎర వేసి వాళ్ళు ఉన్న చోటికి వెళ్తాడు. దలైలామాను కలవాలంటే నార్మల్ మనుషుల్ని కలిసినట్టు కాదు. సో దలైలామాను కలవాలి అంటేనే అతనికి ఒక పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. సో ఆ ప్రోటోకాల్ కోసం సంబంధిత వ్యక్తులు, ఆ లాబీ చేసేవాళ్ళు, అపాయింట్మెంట్ ఇప్పించేవాళ్ళు ఎవరో ఉంటారు. సో వాళ్లకు మెయిల్ రాస్తాడు. ఏమని? దలైలామా 150కి పైగా 168 సార్లు ఆయన పేరు మెన్షన్ చేశాడు. ఆ రకంగా మెన్షన్ చేశాడు. సో అందుకే ఇక్కడ మనం ఆ మెన్షన్ చేసినంత మాత్రాన ప్రధాని మోదీ పేరు కూడా మెన్షన్ చేశాడు. ఆయన చేసినంత మాత్రాన నిజంగానే మోదీ ఇజ్రాయెల్కి వెళ్ళారని 2017లో అక్కడేదో పాట పాడి డ్యాన్స్ చేశాడని ఇవన్నీ కూడా కేవలం పుకార్లు, ప్రూఫ్ లేని మాటలు అండ్ ఎప్స్టీన్కి సంబంధం ఉంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేని విషయాలు ఇవన్నీ. సో అలాగే దలైలామా పేరు కూడా అలాగే రావడంతో ఏమైందంటే ఆఖరికి దలైలామా ఆఫీస్ కూడా స్పందించాల్సి వచ్చి సమ్ రీసెంట్ మీడియా రిపోర్ట్స్ అండ్ సోషల్ మీడియా పోస్ట్ కన్సర్నింగ్ ద ఎప్స్టైన్ ఫైల్స్ ఆర్ అటెంప్టింగ్ టు లింక్ హిజ్ హోలీనెస్ దలై లామా విత్ జెఫ్రీ ఎప్స్టైన్. ద లీడర్స్ ఆఫీస్ said in the statement posted on X. We can unequivocally confirm that His Holiness has never met Jeffrey Epstein. ఎప్పుడు జెఫ్రీ ఎప్స్టైన్ని కలవలేదు or authorized any meeting or interaction with him by anyone on His Holiness behalf, it added. అది ఆ రకంగా జరిగింది. అంటే ఎప్పుడు కలవలేదు అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది మొత్తానికి దలైలామా పేరు రావడం మాత్రం కేవలం ప్రస్తావన మాత్రమే, కానీ ఆయన మీద ఎటువంటి కళంకం లేదు. ఆయన ఎప్పుడు కలవలేదు. ఆయన వస్తున్నాడు, దలైలామా వస్తున్నాడు, మీరు రెడీగా ఉండండి అని కొన్ని స్టేట్మెంట్స్ కూడా కనబడ్డాయి. జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ పేరుతోటి సోషల్ మీడియాలో కనబడ్డాయి, కానీ అందులో ఎటువంటి నిజం లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక విషయం. ఇక ఇంకొక విషయానికి వస్తే ప్రిన్స్ ఆండ్రూ. సో ప్రిన్స్ ఆండ్రూ ఇతనే. సో ఈ అమ్మాయి కడుపు మీద చేయబెట్టి ఫోటో దిగాడు. సో ఇతను ఇంకొక విషయానికి వస్తే ఇతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేడీ విక్టోరియా హెర్వీ ఈవిడేమంటుందంటే జెఫ్రీ ఎప్స్టైన్ బ్రతికే ఉన్నాడు అని చెప్తుంది. నిజానికి 2019లో జెఫ్రీ ఎప్స్టైన్ని అక్కడ చంపేయడం జరిగింది. అతను ఉరి వేసుకొని చచ్చిపోయాడు అని చిత్రీకరించడం జరిగింది. అతను ఉరి వేసుకొని చనిపోవడానికి కారణాలు ఏమిటి అంటే ఇతని దగ్గర ఇంత డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి అతన్ని చంపేశారు అని చెప్పి, లేదు అతన్ని ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ రెండు రకాల మాటలు వినబడుతూ ఉన్నాయి. ఇదొక ఎత్తు అయితే లేడీ విక్టోరియా హెర్వీ, ప్రిన్స్ ఆండ్రూ ఇందాక చూపెట్టే ప్రిన్స్ ఆండ్రూ అతనెవరు? క్వీన్ ఎలిజబెత్ IIకి రెండో కొడుకు. సో ఈ ఎప్స్టైన్ తోటి ముడిపెట్టుకోవడం వల్ల అతనికి ఉన్న ఆనర్స్, అంటే అతనికి ఉన్న ఆ రాజ్యానికి సంబంధించిన విషయాలు ఉంటాయి కదా. సో ప్రముఖ ఆ పేర్లు ఏవైతే టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా విత్డ్రా చేయించడం జరిగింది ఇతనికి, ప్రిన్స్ ఆండ్రూకి. సో ఈ ప్రిన్స్ ఆండ్రూ, సో ఇతను క్వీన్ ఎలిజబెత్ II రెండో కొడుకు. సో ఇతని మాజీ గర్ల్ ఫ్రెండ్ లేడీ విక్టోరియా హెర్వీ. సో ఈవిడ చెప్తోంది ఏంటంటే ఎప్స్టైన్ బతికే ఉన్నాడు, ఎప్స్టైన్ ఇజ్రాయిల్లో ఉన్నాడు. అతను ఏం చేశాడంటే యాక్చువల్లీ ఇదిగో ఇతనే ఎప్స్టైన్. సో ఇజ్రాయిల్లో ఉన్నాడు, తెల్ల జుట్టు తెల్ల గడ్డం వేసుకొని తిరుగుతున్నాడు. అతని చుట్టూ కొంతమంది ఉన్నారు. అలా నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో ఒకటి ఇజ్రాయెల్ నుంచి, టెల్ అవీవ్ నుంచి బయటకు వచ్చింది. ఇజ్రాయెల్, సో అక్కడ టెల్ అవీవ్ నుంచి ఏమంటుందంటే ఆ మహిళ ఇతను బతికే ఉన్నాడు. మరి ఎలా చనిపోయాడు కదా అంటే చనిపోలేదు, బాడీ డబుల్ని అక్కడ పెట్టి అతన్ని చంపేసి ఇతన్ని బయటికి పంపించేశారు. ఈ బయటికి పంపించేసే క్రమంలో ఒక వ్యాన్ని ఉపయోగించారు. ఆ వ్యాన్లో అతన్ని తీసుకెళ్ళి అతను పారిపోయాడు అని చెప్పి ఆ మహిళ చెప్తోంది. సో ఈ ఫోటో ఇజ్రాయెల్లో కనబడింది. మరి ఏంటి అంటే అక్కడ ఉన్న ఎవరైతే ఈ అధికారులు, పోలీస్ అధికారులు ఎవరైతే అతనికి సపోర్ట్ చేశారో వాళ్లను ఫైర్ చేయడం కూడా జరిగింది. వాళ్ళను ఉద్యోగాల నుంచి పీకేశారు. కానీ ఇదంతా బయట ప్రపంచానికి తెలియదు. అతను బతికే ఉన్నాడు, ఇజ్రాయెల్లో ఉన్నాడు అనేది లేడీ విక్టోరియా హెర్వీ చెప్తుంది. ఎవరామె? ప్రిన్స్ ఆండ్రూ యొక్క మాజీ గర్ల్ ఫ్రెండ్. ఇక అదొక విషయం అయితే వర్జీనియా గిఫ్రీ ఈవిడేం చెప్తోందంటే ప్రిన్స్ ఆండ్రూ అనే వ్యక్తి నన్ను 17 సంవత్సరాల వయసులోనే నన్ను శృంగారంలో పాల్గొనేలా చేసి $15,000 కూడా నాకు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా నన్ను కలిశాడు. ఒక 2-3 సార్లు అదే ప్రయత్నంలో ఉండి అతను సక్సెస్ అయ్యాడు అని చెప్తుంది ఈ మహిళ. సో ప్రిన్స్ ఆండ్రూ గురించి. సో ఇవన్నీ కూడా ప్రిన్స్ ఆండ్రూ గురించి బయటకు వచ్చేసరికి ఈ ఫోటోలు కూడా చూడండి, ప్రిన్స్ ఆండ్రూ. సో ఈ ఫోటోలు చూడండి. సో ఇది బయటకు వచ్చిన తర్వాత మొత్తానికి అతని పేరు, ప్రతిష్ట అన్నీ మొత్తం కూడా చెడిపోయాయి. అతని ఆనర్స్, మరి ప్రిన్స్ రాజ కుటుంబం అది బ్రిటన్లో. సో అతని ఆనర్స్ అవన్నీ కూడా, టైటిల్స్ అన్నీ కూడా తీసేసుకోవడం జరిగింది. ప్రిన్స్ ఆండ్రూ పరిస్థితి. మరి ప్రిన్స్ ఆండ్రూ ఎవరు అంటే ఇందాక చెప్పినట్టు ఆ బ్రిటిష్ రాజ్యంలో ఆ కుటుంబంలో ఉన్న ఆ క్వీన్ ఎలిజబెత్ II కొడుకు అయినప్పటికీ కూడా ఇతనికి ఏంటంటే శృంగారంలో పాల్గొనాలి
వివిధ రకాలుగా మనం ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో అనుకోకుండా ఎప్స్టీన్ని కలవడం జరిగింది. ఆ ఎప్స్టీన్ ఏం చేశాడు, మెల్లిగా ఇతన్ని నీ కోరికను ఏం తీరుస్తా, నీకు ఎందుకు టెన్షన్ అని చెప్పి ఐలాండ్కి తీసుకెళ్ళి అక్కడ ఈ ప్రక్రియలు పాల్గొనేలా చేశాడు. మొత్తానికి ఎంజాయ్ చేశాడు ఇతను. మనం ఒక ఫోటోతోటి మనం సినిమా రాయాలి అంటే ఖచ్చితంగా ఇతను ఎంజాయ్ చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ విషయాన్ని లేడీ విక్టోరియా హెర్వీ చెప్తూ ఉంది, వర్జీనియా గిఫ్రీ చెప్తూ ఉంది. సో ఈ రకంగా చెప్తూ ఉంది ఈ ఫోటో. సో ఇతను 3 సార్లు మొలెస్ట్ చేశాడు నన్ను, $15,000 కూడా ఇచ్చాడు, ఇంకా 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 నన్ను ఉపయోగించుకుంటున్నారు, నా ద్వారా ఇంకా చాలామంది ఆడవాళ్లను పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు అనే విషయం ఈవిడ చెప్తోంది. అండ్ లేడీ విక్టోరియా హెర్వీ ఈవిడ కూడా చెప్తోంది. సో ఇది విషయం. అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో మనం ఇప్పుడు మాట్లాడుకుంది ఏంటంటే, ఆ ఫైల్లో ఎవరి పేరుంటే వాళ్ళు తప్పు చేసినట్టు కాదు, అట్ ద సేమ్ టైం దలైలామా పేరు కూడా ఉంది. అతను తప్పు చేయలేదు అనేది దలైలామా ఆఫీస్ చెప్పింది. అండ్ జెఫ్రీ ఎప్స్టీన్ బతికే ఉన్నాడు అనే విషయాన్ని, ఈవిడ ఇజ్రాయెల్లో ఉన్నాడు అనే విషయాన్ని ఈ మహిళ చెప్తోంది. ఇది ఈ వీడియోకి సంబంధించిన విషయం. సో మీరు కామెంట్ చేయండి ఈ విషయాన్ని. అసలు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఒక భారతీయులుగా మనం ఇదంతా చూస్తుంటే షాక్ అయిపోతున్నాం. బిల్ క్లింటన్ పేరేంటి, బిల్ గేట్స్ పేరేంటి, డొనాల్డ్ ట్రంప్ పేరేంటి, ఎలాన్ మస్క్ పేరేంటి, మార్క్ జుకర్బర్గ్, ఇంకా రకరకాల పేర్లు ఏవో వినబడుతూ ఉన్నాయి. సో అందులో ఆథెంటిసిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత, అండ్ అమెరికా ఏ రకమైన స్థితిలో ఉంది ఇప్పుడు, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేసే పరిస్థితిలో ఉన్నాడు, ఇట్లాంటివన్నీ కూడా నడుస్తున్నాయి. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీద మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.